అనూహ్యమైన మలుపులతో బంతికి ఉత్కంఠ పంచిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 11 పరుగుల విజయం సాధించింది. ఈ సీజన్లో సొంతగడ్డపై ఆర్సీబీకి ఇదే తొలి గెలుపు. 2020లోని సిసలైన మజా అందించిన ఐపీఎల్ 2025 ఎడిషన్ 42వ మ్యాచ్లో చాలా కాలం అందరికీ గుర్తుండిపోయే బిగ్ ఫైట్ నడిచింది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆర్సీబీ డెత్ స్పెషలిస్ట్ జోష్ హాజిల్వుడ్ మధ్య. ఈ పోరులో చివరికి హాజిల్వుడ్ నెగ్గినా ఇద్దరి మధ్య ఘర్షణ తగ్గించడానికి అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 206 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కు కళ్ళు చెదిరే ఆరంభాన్నిచ్చాడు ఓపెనర్ యశస్వి జైస్వాల్. భూమి వేసిన తొలి బంతిని సిక్సర్ గా మలిచిన యశస్వి తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో 23 పరుగులు పిండాడు. 4వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన హాజిల్వుడ్ ఆఫ్ స్టంప్ లైన్ పై పదునైన షార్టర్ డెలివరీస్ తో జైస్వాల్ పై అటాకింగ్ కు దిగాడు. తొలి 3 బంతుల్లో ఒక్క పరుగు రాలేదు. పైగా బంతిని ట్యాకిల్ చేయలేక జైస్వాల్ బ్యాలెన్స్ తప్పాడు. ఎప్పుడైతే హాజిల్వుడ్ లైన్ మార్చాడో భీకరంగా ఎదురుదాడికి దిగాడు యశస్వి. అంతే, తర్వాతి 3 బంతులు 3 ఫోర్లు. అంతటితో ఆగలేదు ఈ లెఫ్ట్ హ్యాండ్ బాంబర్. పవర్ ప్లేలో చివరి ఓవర్కు వచ్చిన హాజిల్వుడ్ పై మరోసారి భీకరంగా దాడి చేశాడు. తొలి 4 బంతుల్లో 2 ఫోర్లు ఓ సిక్సర్ బాది హాజిల్వుడ్ ను ఇరిటేట్ చేశాడు. దీంతో ఆసీస్ వెటరన్ పేసర్ తెలివిగా యాంగిల్ మార్చాడు. వేగాన్ని తగ్గించి నేరుగా బాడీ పైకి బంతిని సంధించాడు. దాన్ని పుల్ చేయడానికి ప్రయత్నించిన జైస్వాల్ మిడ్ వికెట్ పై సులువైన క్యాచ్ ఇచ్చాడు. పరుగు తేడాతో 50 మిస్ అయ్యి అసహనంతో పెవిలియన్ కు వెళ్తున్న యశస్వికి కాస్త ఆస్ట్రేలియన్ పగురుతో ట్రీట్ ఇచ్చాడు హాజిల్వుడ్. దీన్ని సహించని రాజస్థాన్ ఓపెనర్ నోటికి పని చెప్పాడు. దీంతో అంపైర్ కలువు చేసుకుని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదారును హెచ్చరించాడు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం వీరిద్దరి పోరాటం ఉత్కంఠ పెంచింది. తొలి ఓవర్లో 3 డాట్ బాల్స్, ఆ వెంటనే 3 ఫోర్లు. తర్వాతి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు ఓ 6, ఆ వెంటనే అవుట్. గతంలో ఇలాంటి బిగ్ ఫైట్లకు సచిన్ కేంద్రంగా ఉండేవాడు. సచిన్ మెగ్రాత్ బౌలింగ్ లో వరుసగా 5 ఫోర్లు కొట్టి అవుట్ అవ్వడం, బ్రెట్లీ, షోయబ్ అఖ్తర్, వసీం అక్రమ్ వంటి మేటి పేసర్లతో సచిన్ పోరాటం క్రీడాభిమానులకు ఇప్పటికీ గుర్తే. మరోసారి అలాంటి బిగ్ ఫైట్ ను ఈ మ్యాచ్ లో ఆస్వాదించారు క్రికెట్ లవర్స్. నిజానికి యశస్వికి హాజిల్వుడ్ కి మధ్య కొంతకాలంగా ఐపీఎల్ లో పెద్ద పోరాటమే నడుస్తుంది. పవర్ ప్లేలో యశస్విని అవుట్ చేయడం 4 ఇన్నింగ్స్ లో ఇది రెండోసారి. అలాగని జైస్వాల్ తక్కువేమీ కాదు. హాజిల్వుడ్ విసిరిన 28 బంతుల్లో 250 స్ట్రైక్ రేట్ తో 70 పరుగులు పిండాడు. పవర్ ప్లేలో కనీసం 25 బంతులాడి 50 పరుగులు చేసిన బ్యాటర్లలో ఇది 4th బెస్ట్ స్ట్రైక్ రేట్. ఇక డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌల్ చేసిన హాజిల్వుడ్ రాజస్థాన్ పతనాన్ని శాసించాలని చెప్పాలి.